అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సెకండ్ ఎక్స్క్లూజివ్ వార్త చూద్దాం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కూడా కాదు, 10వ కూడా వద్దు అన్నదే రిపీట్ అయితే ఇప్పుడు ఇదే జరిగింది అంటున్నారు మాజీ మంత్రి బాలినేని. ఇక అమీతుమీ తేల్చుకుంటారంటూ ఓపెన్ గా ఫైర్ అయిపోయారు ఆయన. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కి బాలినేనికి మధ్య విభేదాలు ఇప్పటివి కాదు అంటున్నారు. ప్రస్తుతం బాలినేని జనసేనలో ఉన్నారు. తాను కూటమి ధర్మాన్ని పాటించి సైలెంట్ గా ఉంటున్న దామచర్ల జనార్దన్ రెచ్చగొడుతున్నారని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇటీవల తన అనుచరులపై తప్పుడు కేసులు పెట్టడం, పైగా తన పేరు కూడా చెప్పాలని వాళ్లపై ఒత్తిడి తేవడం లాంటివి చేస్తున్నారంటూ మండిపడ్డారు. జనసేన కార్యకర్తలే కాదు, నేను చూస్తున్నా మనం ఒంగోలు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా న్యాయం జరగట్లా, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొత్తం నేనే రాజు, నేనే మంత్రి, మొత్తం నేనే దోచుకోవాలా అంటే ఏందయ్యా? నేను ఆయన కంటి చూపు పెట్టి భయపడుతున్నారు జనం. ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నా, ఏ ఇబ్బంది, ఏ ఎమ్మెల్యే వల్ల ఏ ఇబ్బంది వచ్చినా నా దగ్గర రండి, నేను పోరాటం చేస్తా. నేను అవసరమైతే నా మీద కేసులు పెట్టుకుంటా, కానీ మిమ్మల్ని కాపాడేదానికి నేను సిద్ధంగా ఉన్నా. నా వల్ల కూటమి ఇది వద్దని చెప్పి నేను దూరంగా ఉన్నా. కానీ వాటితో మాటికి నన్నే రెచ్చగొడుతున్నాడు. అంటే నేనేదో మాట చెప్పిపోవటం కాదు, వారానికి 4 రోజులు ఒంగోలు ఉంటా, 3 రోజులు హైదరాబాద్లో ఉంటా. ఎందుకంటే ఫ్యామిలీ అక్కడ ఉంది కాబట్టి 4 రోజులు ఒంగోలు ఉంటా. ఏ సమస్య వచ్చినా కానీ నేను దగ్గర ఉంటా. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవినీతి అంతా ఇంతా కాదు అంటున్నారు బాలినేని. ఇసుక, మైనింగ్, వైన్స్ లో ఎమ్మెల్యే మామూళ్లు వసూలు చేస్తున్నారని, చంద్రబాబు ఓసారి విచారణ చేయిస్తే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బయటకొస్తాయని అంటున్నారు. అసలు ఆ మధ్య కూడా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడిచేది, ఇప్పుడు అది ఓపెన్ వార్ అయింది. మళ్లీ రాజీ కుదిరినట్టుగా అనిపించినా పరిస్థితి మొదటికొచ్చింది. పూర్తి వివరాల నిమిషానికి మా ప్రతినిధి ఫైరోజ్ సిద్ధంగా ఉన్నారు. ఫైరోజ్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే, టీడీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారంటూ మరోసారి ఆయనపైన తీవ్రంగా విరుచుకుపడ్డారు. గతంలో కూడా బాలినేని ఇదే విధంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. దానిపైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా తీవ్రంగానే ఆయన కూడా ప్రతిస్పందించారు. ఈ నేపథ్యంలో మరోసారి బాలినేని ఎమ్మెల్యే దామచర్లపై తీవ్ర ఆరోపణలు చేయడం వెనక తన ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి బొల్లినేని మురళిని ఒక లేఖ విషయంలో, అంటే గతంలో ఈ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పైన వేసినటువంటి అవినీతి జరిగిందని చెప్పి ఆయన పైన వేసిన లేఖలో బాలినేనికి సంబంధించిన అనుచరుడు మురళి కూడా ఉన్నాడని చెప్పి అతనిపైన కేసు పెట్టారు. అతను బెయిల్ తీసుకొచ్చి తాజాగా అతను ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ లొంగిపోయిన సందర్భంగా ఒంగోలు తాలూకా సిఐ విజయకృష్ణ అతన్ని బెదిరించి బాలినేని అతని కొడుకు కూడా పేరు కూడా చెప్పాలని చెప్పి బలవంతం చేశారు. తన కుట్రపూరితంగా తన పేరును కూడా ఇరికించాలని చెప్పి వీళ్ళు చెబుతున్నా కానీ మాట వినకపోవడం వల్ల వాళ్ళ పైన తప్పుడు కేసులు పెట్టారు. నా అనుచరులు వేధిస్తున్నారు. తాజాగా ఇదే విధంగా అంటే స్వపక్షంలోని విపక్షంలో మరి వీళ్ళు మా పైన ఆరోపణలు చేస్తున్నారు, అలాగే మమ్మల్ని కేసులు ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇంతకాలం నేను కూటమిలో ఉన్నాను కాబట్టి నేను మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు తనపైన, తన అనుచరులపైన కూడా వీళ్ళు ఈ విధంగా కేసులు పెట్టడం వల్ల నేను బహిర్గతంగా బయటపడి ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది. ఒకవైపు దామచర్ల జనార్దన్ ఏమైనా సచ్చిలుడా కాదు, ఆయన ప్రతి దాంట్లో అవినీతి పాల్పడుతున్నారు. బియ్యంలో 25 లక్షలు నెలవారీ మామూలు తీసుకున్నారు. అలాగే దాదాపుగా ఒంగోలులో ఉన్న సగం వైన్ షాపులో కూడా దామచర్ల అనుచరులవే ఆయన చేసుకుంటున్నాడు. ప్రతిసారి కూడా ఒక కాంట్రాక్టర్ అక్కడ ఏజెంట్గా పెట్టుకొని పావులూరు నాగేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా వీళ్ళు ప్రతిరోజు కూడా కలెక్షన్ వసూలు చేస్తున్నారు. అలాగే ఇసుకలో కూడా ప్రతి నెల 50 లక్షల రూపాయల వరకు వీళ్ళు అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఇసుకను ఎవరైనా ఫ్రీగా తోలుకుంటుంటే వాళ్ళపైన బెదిరించి కేసులు పెట్టిస్తున్నారని చెప్పి తీవ్ర ఆరోపణలు చేశారు. వీటన్నిటిపైన గతంలో వైసీపీ హయాంలో కూడా ఈ డ్వాక్రాలో జరిగినటువంటి రుణాల భూభాగతంలో కూడా ఈ గతంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు టీడీపీలో దామచర్ల అనుచరులుగా మారిపోయి వాళ్ళు ఆయన పక్కనే ఉన్నారు. వాళ్ళంతా అవినీతికి పాల్పడుతున్నా కానీ వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దీనిపైన సమగ్రంగా విచారణ జరిపించి మొత్తం వ్యవహారంలో ఒంగోలులో జరుగుతున్న అవినీతి వ్యవహారాల మొత్తాన్ని సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని వెంటనే దీనిపైన విచారణ జరిపిస్తే ఒంగోలు ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అరాచకాలు బయటపడతాయని చెప్తున్నాడు. నేనే రాజు, నేనే మంత్రి అని చెప్పి ఈయన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల అరాచకాలు పాల్పడుతున్నారు. కాబట్టి దీనిపైన సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని విచారణ జరిపించాలని చెప్తున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల చేష్టల వల్ల, అలాగే ఆయన చేస్తున్న అరాచకాల వల్ల సొంత పార్టీ, టీడీపీలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే బాధపడుతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వైన్ షాపులు కూడా బలవంతంగా లాక్కోవడం, అలాగే ఇసుక దందాలు కూడా ఎవరైనా
అంటే వేరే వాళ్ళు కూడా ఎవరు ఫ్రీగా తీసుకెళ్లకుండా కూడా వీళ్ళే చేసుకుంటున్నారని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ విధమైనటువంటి పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది, దీనిపైన విచారణ జరిపించాలని ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపున ఈ బాలినేని చేస్తున్నటువంటి ఆరోపణలపైన ఎమ్మెల్యే దామ జనార్దన్ కూడా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి అని చెప్పి. అయితే ఇది ఇప్పటికే బాలినేనితో పడితే దామచల్ల జనార్దన్తో కూడా మాట్లాడడం జరిగింది. తాను కూడా దీనిపైన ప్రతిస్పందిస్తాను. గతంలో కూడా ఈ బాలినేని ఇదే విధంగా ఆరోపణలు చేశారు, దాన్ని కూడా మేము తిప్పికొట్టాం. అయినా ఈయన పదే ఈయన ఒంగోలుకు వచ్చిన ప్రతిసారి ఇదే విధంగా ఆరోపణలు చేయడం సమంజసం కాదు. ఇది పార్టీ గతంలో కూడా పార్టీ దృష్టికి కూడా మేము తీసుకువెళ్ళాం. అంటే కూటమి పార్టీలో ఉన్నాం కాబట్టి సమన్వయం పాటిస్తున్నాం. మేము కూడా ఆయన అరాచకాలు బయటపెడితే ఆయన కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొస్తుందని చెప్పి దామచర్ల జనార్దన్ కూడా ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి. మరోవైపున ఈ ఒంగోలులో దామచర్ల వర్సెస్ బాలినేని వ్యవహారం హాట్ టాపిక్గా కొనసాగుతూనే ఉంది. గత ఏడాది కాలంగా ఈ విధంగా బాలినేని వర్సెస్ దామచర్ల జనార్దన్ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. మరో కొద్దిసేపట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి చేసినటువంటి ఆరోపణలపైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా ప్రతిస్పందించే అవకాశం కనిపిస్తుంది. ఆయన ఏ విధంగా ఆరోపణలు చేస్తారో ఎదురు చూడాల్సిన అవసరం ఉంది.